హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బెంగుళూరులో పట్టపగలే దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బెంగళూరులో భద్రతపై ఆందోళన కలిగించే ఒక ఘటన చోటు చేసుకుంది. బన్నెర్రగడ్డ రోడ్డు సమీపంలోని సకలవార వద్ద ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిపై నలుగురు దుండగులు దాడి చేసి 31 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కైలాష్ అనే ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఆదివారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాల సమయంలో తన స్కూటర్పై 31 లక్షల రూపాయల నగదును తీసుకువెళ్తున్నాడు. 2 స్కూటర్లపై వెంబడించిన నలుగురు దుండగులు సకలవార రోడ్డు వద్ద అతన్ని చుట్టుముట్టారు. తప్పించుకునే అవకాశం లేకుండా అడ్డుకుని ఒక్కసారిగా దాడికైతే తెగబడ్డారు. దుండగులు కైలాష్ను మారదాయుధాలతో బెదిరించి తీవ్రంగా కొట్టారు. అనంతరం నగదు ఉన్న స్కూటర్ను తీసుకుని అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలో బాధితుడి స్కూటర్ లభ్యమవ్వగా అందులో ఉండాల్సినటువంటి 31 లక్షల రూపాయల నగదు మాయమైందని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ ఉదంతం మొత్తం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో బన్నెర్రకట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అసలు బాధితుడు నగదు తీసుకెళ్తున్న విషయం ముందే తెలిసి దుండగులు ప్లాన్ చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జనసంచారం ఉండే ప్రాంతంలో, అది కూడా పట్టపగలే ఇలాంటి దోపిడీ జరగడం అనేది స్థానికులందరినీ కూడా భయాందోళనకు అయితే గురి చేసింది.